హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో నువ్వు నేను వచ్చిండి టీవీల ముందు కూర్చుని అలా ఎంజాయ్ చేస్తూనే బోల్డ్ అంత ప్రైజ్ మనీ గెలవండి. అందరికంటే ముందుగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికంటే ముందుగా రైట్ ఆన్సర్ గెస్ట్ చేసి SMS పంపించండి. అందరికంటే ఫస్ట్ వస్తే మీరు గెలుచుకుంటారు ఇక్కడ మిగిలిన టోటల్ ప్రైజ్ మనీ. అది మీ సొంతమే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ ద షో అండి. ఈ రోజు ఒక స్పెషల్ సెలబ్రిటీ రాబోతున్నారండి, ఒక సూపర్ స్టార్ అనుకోండి. అంతేకాదండి, ఆయన పిలుస్తున్నాను కదా అని మీరు పొరపాటున విజిల్ వేస్తారనుకోండి, ఆ గాలికి కొంపదీసి ఆయన ఎగిరిపోయి ఏ చెట్టు మీద పొట్టు మీద ఉన్నారనుకోండి, మళ్ళీ మన షో ఎలా చెప్పండి? ఎందుకంటే అలాంటి జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తున్నారండి. సో వారెవరో కాదు, మనల్ని మనస్ఫూర్తిగా నవ్వించేటువంటి కమెడియన్. జై సినిమాతో తెరంగేట్రం చేసి ఇప్పటి వరకు దాదాపు ఒక 30-40 సినిమాలు అయిపోయి ఉంటాయండి. అండ్ యాంకర్ గా కూడా మారారండోయ్, మా అందరికి పోటీ ఆటో జానీ మళ్ళా ఏమనుకుంటున్నారు? సో చప్పట్లతో స్వాగతం పలకండి. తన బెస్ట్ ఆఫ్ తో రాబోతున్నారు మనందరి ఫేవరెట్ కమెడియన్ ధన్ రాజ్ గారు. ధన్ రాజ్ అండ్ శిరీష ప్లీజ్. హాయ్. హలో ధన్ రాజ్ గారు, ఏంటండి ఇంత బలం ఉంది మీకు? అంతే అండి, అంతే తొందరగా షేక్ అండి. మై గాడ్, ఏమో అనుకున్నా అండి. స్లిమ్నెస్ కి రీజన్ శిరీష వంట అంటారా? బాగా చేయదు కాబట్టి తినను, ఇలాగ అయిపోతుంది. అందరూ డైటింగ్ చేసి సన్నబడతారు, కానీ డైటింగ్ చేయకుండానే సన్నగున్నారా? అంతేనా? సీక్రెట్స్ అని తెలుసుకుందాం, మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. గెట్ రెడీ. రెడీ? దట్స్ యువర్ పొజిషన్. ధన్ రాజ్ గారు, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. తాడేపల్లి కూడా వెళ్దాం. చాలా రోజులు నేను వెళ్ళి మీరు తీసుకెళ్తాను. చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సైకిల్ పై పట్టుకుని కొద్దిగా పైకి వెళ్దాం. కాలేజ్ తీసుకెళ్దాం. అయితే నాకు కాలేజే లేదా? సో 10th క్లాస్ అదొకటే ఉంది. తాడేపల్లిగూడెంలో ఉండేటువంటి కుర్రాడు ఎలా తారగా మారిపోయాడు? తాడేపల్లిగూడెం మా నాన్నగారిదండి, యాక్చువల్లీ అమ్మగారిది హనుమాన్ జంక్షన్. వాళ్ళది మాలాగే లవ్ మ్యారేజ్. అలా జరుగుతున్న క్రమేణా ఒకసారి యాక్సిడెంట్ లో నాన్నగారు చనిపోయారు. అలా చనిపోయేసరికి నేనేంటంటే ఇంకా 8th 6th అప్పుడు చదువుతున్నాను. 10th కి వచ్చేసరికి చిరంజీవి గారు రాజు నీకు ఇక్కడ చాలా ప్లేస్ ఉందని పోస్టర్ మీద ఎప్పుడు కనిపిస్తూ చెప్తూ ఉంటారు. చిరంజీవి గారు పోస్టర్ మీద చెప్పా పెట్టకుండా యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే చిరంజీవి గారి ఇల్లు, నాగార్జున గారి ఇల్లు, వెంకటేష్ గారి ఇల్లు, బాలకృష్ణ గారి ఇల్లు వరుసగా ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే ధనరాజు నేనండి అని చెప్పగానే రా నువ్వు అని చెప్పి ఇంత ప్లేస్ ఇస్తారు అనుకున్నాను. తెలియదు కదండి ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికి. అమ్మకి చెప్పా పెట్టకుండా వచ్చేసాను. ఫిలిం నగర్ అని తెలియదండి, సినిమా యాక్టర్లు ఉండే ఏరియా ఏది అని సికింద్రాబాద్ బస్ స్టేషన్ లో అడిగితే 47Y ఏది ఎక్కమన్నాడు ఎవరు. నా దగ్గర అప్పుడు ఒక 300-400 ఉన్నాయి. క్యాష్ తీసుకుని వచ్చాను, మరి ఉండాలి కదా. వచ్చిన తర్వాత చూడండి ఉంది ఇక్కడ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున పక్కన ఉంటుంటారు. అసలు వాళ్ళు ఇల్లు ఎక్కడ కూడా ఎవరు చెప్పారు? ధనరాజ్ దా అనలేదా? వాచ్మెన్ మటుకు పో అంటున్నాడు. మొత్తం తిరిగానండి, డబ్బులన్నీ అయిపోయినాయి. 300 ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఊరు వెళ్ళలేం. ఊరు వెళ్తేనేమో పరువు అక్కడ లేదు ఊర్లో నాకేమి, కానీ ఉందనుకుని వెళ్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో. అంటే మా అమ్మగారు ఒక్కలే ఉన్నారన్న విషయాన్ని నేను సినిమా ఫీల్డ్ అని చేసిందండి. మా అమ్మగారు వచ్చి ఎందుకురా మనకి ఇది అక్కడైతే అక్కడైనా నువ్వు నేనే, ఇక్కడైనా నువ్వు నేనే అని మన షో లాగా నువ్వు నీలాగా ఇక్కడ పెట్టేసుకున్నారు. వెళ్ళనీళ్ళు. అమ్మగారికి అక్కడ ఉన్న ఆస్తి గీస్తి అంతా అమ్మేసేసి నా కోసం ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయించారు. తేజ గారు జై అని ఒక సినిమాకి కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నారు అనగానే అక్కడికి వెళ్ళాం. దాంట్లో నాది ఒక 2 సీన్లు ఉంటాయి, చనిపోతాను, మంచి సీన్. అలా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఆ జై రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అంతగా ఆడలేదు. దాని తర్వాత మళ్ళీ గ్యాప్. అంతే కదండి, మన దగ్గర ఆడితేనే కదా అవకాశాలు. అలా 3 years గ్యాప్. 3 years గ్యాప్ లో మధ్యలో మళ్ళీ లవ్ ట్రాక్. అరే దేవుడా, వన్ డే లవ్ స్టోరీ. ఫెంటాస్టిక్. సో లవ్ స్టోరీ మనం ఈ భాగం తర్వాత. ఓకే. ఎనీవేస్ మనం 3 రౌండ్లు ఆడాలండి. 3 రౌండ్లలో ఏ రౌండ్ లో అయితే ఎక్కువ గెలుస్తారో అది మీకు, మిగిలిందంతా మా ఆడియన్స్ కి. ఓకేనా? తెలుసు కదా, ఇక్కడ సెలబ్రిటీ కంటే మీరే ఎక్కువ గెలిచేది. లక్షలు తినేస్తున్నారు, మళ్ళీ తిడుతారు. నాకు రాలేదు SMS, నేను పంపాను. నాకు ఏంటండి బాబు, కరెక్ట్ గా అందరికంటే ఫస్ట్ SMS పంపించండి. లక్షలు హామ్ ఫట్. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 SMS పంపించండి. ధనరాజ్ గారు రెడీయా? ఫస్ట్ రౌండ్ ఏంటంటే దిస్ ఈస్ లక్కీ ఛాన్స్. ఇక్కడ ఉన్నటువంటి నంబర్ల వెనకాల ఒక సెలబ్రిటీ ఫేస్ ఉంటుందండి. హీరో కావచ్చు, కమెడియన్ కావచ్చు, విలన్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ ఉంటారు. వీటి వెనకాల ఉన్నటువంటి ఆ సెలబ్రిటీ ఫేస్
క్లోజ్అప్ అయి ఉంటుందండి. ఏదైనా ఒక నంబర్ కోరుకోవాలి, ఆ నంబర్ మాత్రమే రివీల్ చేస్తాం. కొంచెం తెలుస్తుంది కదా, వారెవరు చెప్పేస్తే 1,00,000 ఫస్ట్ నెంబర్ చెప్పేస్తాం. చెప్పలేకపోతే రెండో నెంబర్కి వెళ్తే 50,000, చెప్పలేకపోతే మూడో నెంబర్కి వెళ్తే మళ్ళీ సగం అయిపోతాయి 50,000, 25,000. ఓకేనా? 3 నంబర్లకి చెప్పలేకపోతే 1,00,000 తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాండి. సార్ చెప్పేస్తానండి. చెప్పేస్తారా? ఏ నెంబర్ కావాలి చెప్పు. 16. ఎందుకు సెంటర్ లోనే ఫోటో పెడతారు నా? వీళ్ళ గురించి నీకు తెలియదు, మా ఎడ్జ్ లో పెడితే. సో 16 రివీల్ చేద్దాం. లక్కీ ఛాన్స్ ప్లీజ్. 16. చెప్పు. అసలు ఏమన్నా ఉందా? అసలు మనం ఇంతసేపు ఆలోచించడం కన్నా ఇంకో నెంబర్ కోరుకోవడం బెటర్. ట్రై అని చేయండి. అమ్మాయి అబ్బాయి అని తెలుసుకునేవండి. కన్ను ఎటువైపు ఉంది? కన్ను పైన ఒకటి ఎడ్జ్ కనిపిస్తుంది. నోస్, పెదాలు ఎక్కడున్నాయి? రెండో కన్ను ఎక్కడ ఉంటుంది? ఇది రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ కన్నా? ఇక్కడ ఇది సైడ్ ఎక్కడ? ఇదేది ఖచ్చితంగా ఐబాల్ కిందకుంది అంటే ఇదో ఇలా చూస్తున్నా. అది దారుణంగా ఇచ్చారండి. కోరుకోవడం దారుణంగా కోరుకున్నట్టున్నాం కదా. నేను చెప్తూనే ఉన్నాను జరుగుద్దాము, నీకు తెలీదు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. ఇందుట్లో మాత్రం ఒక్కదానికి కష్టం. అన్ని గేమ్ షోలు ఒకటిలాగా ఇలాగ ఉండవని చెప్తూనే ఉన్నా. నాకు తెలిసి చెప్పేది ఈసారి నువ్వు చెప్పావు కదా, ప్లీజ్. ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఇది 4 చెప్తాము. 4లో ముగ్గు ఉంటుంది అనుకుంటా. 13లో ముగ్గు, 1లో పెదాలు ఉన్నట్టు ఓపెన్ చేస్తే కదా. అమ్మో, వాళ్ళు చెప్తుంది మన కోసం. ఇదిగో ఇదే తీసుకో అని చెప్తారు అనుకుంటున్నావా? సో ఎందుకంటే మంచిది, మీరు ఒక SMS పంపించండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5858 కి సెకండ్ నెంబర్ రివీల్ అయిన తర్వాత ఎలాగో సెకండ్ నెంబర్ వెళ్తున్నారు కాబట్టి 1 షూరా? నేనే నెంబర్ 1. నెంబర్ 1. ఓకే, లెట్స్ రివీల్ నెంబర్ 1 అండి. నెంబర్ 1 ప్లీజ్. చెప్పానంటే చెప్పానా? నువ్వు ఇటు సైడ్ అన్సిగానా? చూడమ్మా, నీకు కావాలంటే నేను డబ్బులు సంపాదిస్తాను. ఓకే, మనం 25,000 రూపాయలైనా తీసుకొని వెళ్దాం. 50లో మనకొద్దు. హన్సిక ఫేర్గా ఉందని హన్సిక అనేస్తున్నారా? లేదు, అమ్మాయి లిప్స్ హాఫ్ ఓపెన్ అయ్యాయి కదా. లెఫ్ట్ సైడ్ లో పన్ను ఒక చిన్న లైట్ గ్యాప్. నేను కందిరీగా ఒక సినిమా చేస్తున్నాను, రామ్ పక్కన చేస్తుంది. నేను చూసాను డైరెక్ట్ గా. ఉండదా? గ్యాప్ ఉంటుందా? ఇదే హన్సికకి ఇలా ఉంటుంది అనిపిస్తుంది. సో మీరెవరో మీరు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేయండి. SMS చేయండి, చూడండి, ఆడండి, గెలవండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు. ఇక్కడ మిగిలినదంతా, ఈ డబ్బంతా మీకు. సో గెలవాలంటే SMS చేయండి. రిస్క్ చేయాలి. అదేనే 13 చెప్పేద్దాం. బా, మీరు లేకపోతే కష్టమే ధనరాజ్కి కదా. ఓకే, ఫిక్స్ హన్సిక కన్ఫర్మ్ ఏదైతే చేద్దామా? యా, కన్ఫర్మ్ హన్సిక. ఇప్పుడు రిస్క్ తీసుకున్నా 25 వస్తాయి. నేను ఫిక్స్ అయిపోయాను హన్సిక. అంటే గేమ్ విన్ అయ్యాం అనేది ఒకటి ఉంటుంది కదా, అలా ఏం లేదా? అలా చెప్పేద్దాం అంటుందండి హన్సిక. హన్సిక నాకెందుకు హన్సిక కాదనిపిస్తుంది. మరి మీ ఇష్టం. లేదు, షూరా? హన్సిక కాకు చెప్తాను. హన్సిక కాకపోతే నో ప్రాబ్లం. ఇటు నుంచి వంగి చూసినా ఏం కనపట్ల. లేదు అమ్మాయి లిప్స్. సో వీరెవరో మీరు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేయండి. SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి రైట్ ఆన్సర్ పంపించండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు. ఇక్కడ మిగిలినదంతా. ఇది రాయి అని చెప్తే నేను దీన్ని రాయే అనాలి. బంగారం చూపించిన బంగారం చూపి అంతేనా? లేదంటే అదే రాయి నా మీద ఉంటుంది. అదే రాయి మీ మీద ఉంటుంది. అసలు మీరు అది ఓపెన్ చేసినప్పుడు ఫిక్స్ అయిపోయాను నేను. రాయి విషయం మీకు అర్థం కదా. అప్పుడు చెప్పేవచ్చు కదా, నీకు అప్పుడు 75 అంటే వచ్చాయి కదండి. నేను ఓపెన్ చేయగానే హన్సిక అనేసాను. నేను ఆల్రెడీ చెప్పేసాను నేను. అయితే ఇప్పుడు హన్సిక కన్ఫర్మ్. చలండి, చాలా చాలా కాన్ఫిడెంట్ గా హన్సిక అంటున్నారు కాబట్టి సో బ్లాక్ చేసేస్తున్నారు. ఓకే, ఫ్రీజ్ చేసేసాం. ఆన్సర్ ఏం జరుగుతుందో చూద్దాం. నేను చెప్తూనే ఉన్నాను హన్సిక కాదు 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 అని, వినట్లేదు. ఆమె వాళ్ళు కాదు కాదు అని ఖచ్చితంగా హన్సిక.
ఇది బాగుంది, ఇది ఉల్టా అన్నమాట. సరే చూద్దాం అండి. సరే రివీల్ చేద్దాము. రివీల్ చేయడం కంటే ముందు చిన్న విరామం తీసుకుందాం. కత్తి దింపినప్పుడే కదా ఇంటర్వెల్ అనేస్తుంది సినిమాలో. నేను అనుకున్నాను పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా. ఏముండదండి, నవ్విస్తూ హార్ట్ అటాక్ తెప్పిస్తాను. నవ్వుతూ కూడా చనిపోయవచ్చు అని మీరు చెప్తారు. నువ్వు నేను బ్రేక్ అనాలి. రెడీ? నువ్వు నేను బ్రేక్. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.